హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసుల శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, అల్లు శిరీష్ గారు నటించిన బడ్డీ మూవీ, ఈ మూవీని మన మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఫ్యామిలీతో సరదాగా సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకటి, సినిమాలో అయితే ఎలాంటి వల్గారిటీ లేదు, సినిమా చాలా క్లీన్గా ఉంది, పిల్లలు పెద్దలు అందరూ చూడొచ్చు. రెండవది వచ్చి సినిమా టికెట్ రేట్ తగ్గాయి. ఫ్రెండ్స్, నేను హైదరాబాద్లో కోంపల్లి ఏరియాలో ఉంటాను. ఏదైనా సినిమాకి వస్తే ఇక్కడ నా ఏరియాకి దగ్గరలో ఉండే మల్టీప్లెక్స్కి వెళ్తూ ఉంటాను. మల్టీప్లెక్స్లో మినిమం 250 రూపాయలు పైనుంచే టికెట్లు ఉంటాయి. 300, 350, 400, 450 రూపాయలకు కూడా వెళ్ళాను నేను టికెట్. కానీ ఫస్ట్ టైం 125 రూపాయల టికెట్తో నేను సినిమా చూసి వచ్చాను. ఫ్రెండ్స్, ఇంకా మనకు దగ్గరలోనే భుజంగా ఒక థియేటర్ ఉంది, సింగిల్ థియేటర్. ఈ థియేటర్లో అయితే ఫస్ట్ క్లాస్ టికెట్ 80 రూపాయలు మాత్రమే. సో ఒక చిన్న ఫ్యామిలీ హ్యాపీగా ఈ సినిమాకి వెళ్ళారంటే 400, 500లో పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆ సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు. అందుకోసమనే చెప్పాను. ఫ్రెండ్స్, ఇకపోతే సినిమా విషయానికి వస్తే సినిమా అయితే బాగుంది. ఫ్రెండ్స్, మెయిన్ అంటే సినిమాలో అన్నెసరీ సీన్స్ అన్నీ ఏమన్నా ఉంటే ట్రిమ్ చేసినట్టున్నారు. సినిమా 2 నుంచి 2.5 గంటే చిన్న సినిమా ఉంది. ఉన్నంతలో సినిమాని చాలా బాగా చూపించారు. సో ఆ పిల్లలకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే సినిమాలో మెయిన్ టెడ్డీ బేర్ గురించే ఉంది కాబట్టి టెడ్డీ బేర్ చేసే విన్యాసాలు ఇవంతా పిల్లలకు బాగా నచ్చుతుంది. ఈ కథ పాయింట్ అయితే నేను ఆల్రెడీ మీకు నా ట్రైలర్ రివ్యూలో చెప్పాను. సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య ఒక హైడ్ అండ్ సీక్ లవ్ స్టోరీ ఉంటుంది. దాని తర్వాత హీరోయిన్ ఆటోమేటిక్గా ఒక ప్రాబ్లంలో పడడం, హీరోయిన్ ఆత్మ ఆ టెడ్డీ బర్లో దూరడం, ఆ తర్వాత ఆ టెడ్డీ బర్ హీరో కలిసి చేసే విన్యాసాలు మనకి సినిమాలో చూపిస్తారు. ఇది నేను ఆల్రెడీ ట్రైలర్ రివ్యూలో చెప్పాను. కథ అదే, ఏం లేదు, నేను ఏ చెప్పానో అదే ఉంది కథ. కాకపోతే మనకి ఈ చిన్నపిల్లలకి నచ్చే అంశాలు అయితే చాలా బాగున్నాయి. టెడ్డీ బర్రు అలా గన్నెత్తుకొని కాల్చడాలు విలన్స్ని, ఇంకా నాటు 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 డ్యాన్స్ వేయడాలు, జై బాలయ్య అని చెప్పడాలు, ఇవంతా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా సినిమా టైటిల్స్ అప్పుడే చాలా సినిమాల రెఫరెన్సెస్ చూపిస్తారు. ఆ రెఫరెన్సెస్ అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ సినిమాలో అదే నిడివి తక్కువ అవడం వల్ల ఏమైందంటే, చిన్న లవ్ స్టోరీ ఉన్నా కానీ ఆ లవ్ స్టోరీ మనకు నచ్చుతుంది. యాక్షన్ పార్ట్ ప్రీ క్లైమాక్స్ నుంచి మనకి సినిమా మొత్తం ఒక యాక్షన్ పార్ట్ కంటిన్యూగా వెళ్తుంటుంది. మనకు తెలియకుండానే యాక్షన్ పార్ట్లో మునిగిపోతాం. అండ్ కామెడీ కూడా ఓకే, 30-40% కామెడీ కూడా వర్కౌట్ అయింది. సినిమా ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్గా అయితే బాగానే ఉంది. ఫ్రెండ్స్, అండ్ మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. అంటే ఏంటంటే మనకి పిల్లలు ఎంజాయ్ చేస్తారు. టెడ్డీ బేర్ కాల్చేది చేసేదంతా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. నార్మల్ ఆడియన్స్కి కొంచెం ఎందుకురా ఇది అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చి ఆ ఫీల్ సీన్స్కి వీటికి మనం కనెక్ట్ అయ్యేంత ఎమోషనల్ పెట్టలేదు అనిపిస్తుంది. ఫర్ సపోజ్ లవ్ స్టోరీ ఉంది, మరి అంత ఇంత చిన్న లవ్కే హీరో అంత పెద్ద త్యాగాలు చేస్తాడా? పోయి విలన్లు కొట్టేసేది అంతా చేస్తాడా? ఆ టెడ్డీ బేర్కి తనకి మధ్య చాలా తక్కువ లవ్ ఇది ఉంటుంది. దానికోసమే ఫారెన్ వెళ్తాడా, తన కోసం త్యాగం చేస్తాడా అన్న చిన్న ఫీల్ ఉంటుంది. బట్ అవన్నీ చిన్న చిన్న మైనర్ పాయింట్సే. మేజర్ పాయింట్లకి అయితే సినిమా అయితే బాగానే ఉంది. అండ్ ఇంకోటి, సినిమా మ్యూజిక్ గురించి చెప్పాలి. ఎవరు ఏరి ఫీచర్ తెలియదు కానీ నాకైతే మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్, నేను చెప్పేది ఆర్ఆర్ బీజిఎం మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒక సీన్ చూస్తూ ఉంటే అది నార్మల్ సీన్ నార్మల్గానే ఉంది అనిపిస్తుంది, కానీ దానికి ఆ పడే ఆర్ఆర్ వల్ల భలే ఉంది ఈ సీను అని మనకి అనిపిస్తుంది. నిజానికి ఆర్ఆర్ పక్కన పెట్టి చూస్తే ఆ సీన్లో పెద్ద విషయం ఏముండదు, నార్మల్గా ఉంటుంది. కానీ ఆ మ్యూజిక్ అంత ప్లస్ పాయింట్ అయింది దీనికి. సాంగ్స్ ఉండేవే 2 సాంగ్స్, ఒకటేం పెద్దగా బాగాలేదు, ఒక సాంగ్స్ పర్లా వినొచ్చు. కానీ మెయిన్ బీజిఎం అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇకపోతే ఆర్టిస్టుల విషయానికి వస్తే మనకి టెడ్డీ బేర్ తర్వాత ఉండేదైతే మన అల్లు శిరీష్ గారే మెయిన్. సో ఆయన మేరకు ఆయనకి ఇచ్చిన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశాడు. మిగిలిన ఆర్టిస్ట్ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్లో వాళ్ళు బాగా ఇచ్చారు. ఫ్రెండ్స్, అది ఫ్రెండ్స్ సినిమా గురించి అయితే ఓవరాల్గా అయితే ఈ సాటర్డే సండే ఈ వీకెండ్ మన మధ్యతరగతి ఫ్యామిలీస్ అంతా ఒక మంచి సినిమా చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే మీకు బడ్డీ ఈస్ వెరీ గుడ్ చాయిస్. హ్యాపీగా పిల్లలతో వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. Please do subscribe Kasulu Center and don't forget to like, comment and share. Thank you.